బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లాలో రైతులు హైటెక్ సాగుకు బాటలు వేస్తున్నారు. పొలాల్లో పురుగు మందులు చల్లేందుకు డ్రోన్లను వినియోగిస్తూ కూలీల కొరతకు చెక్ పెడుతున్నారు. అందరిలా వ్యవసాయం చేసి అలసిపోయిన ఆ యువ రైతు అధిక దిగుబడి సాధించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకున్నాడు. డ్రోన్ స్ప్రేయర్ను కొనుగోలు చేసి ఆధునిక వ్యవసాయం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆపరేట్ చేస్తున్న ఈ యువకుని పేరు సురేష్. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం లక్ష్మీపూర్ క్యాంప్. పురుగుల మందు పిచికారీలో కూలీల కొరత అధిగమించేందుకు డ్రోన్ కొనుగోలు చేశాడు. తన పొలంతో పాటు మండలంలోని రైతుల పొలాలకు డ్రోన్ సహాయంతో పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. డ్రోన్ స్ప్రే వల్ల సమయం ఆదాతో పాటు 40% పురుగుల మందు ఆదా అవుతుందని రైతులు డ్రోన్ స్ప్రేకు మొగ్గు చూపుతున్నారు. ఎకరానికి సరిపడా పురుగుల మందు కేవలం 7 నిమిషాల వ్యవధిలో స్ప్రే చేస్తుంది. 100% స్ప్రే చేసినప్పుడు ఎట్లా ఉన్నాయో 60% స్ప్రే చేసినప్పుడు కూడా అంతే రిజల్ట్ ఉంది. దీనివల్ల రైతులకి 40% మందు సేవ్ అవుతుందండి. తైవాన్ పంపుతో అయితే 160 లీటర్స్తో పర్ ఎకర్ స్ప్రే చేయాలి. డ్రోన్ ద్వారా అయితే 10 లీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేయడంలో సరిపోతుంది. వాటర్ సేవ్ అవుతుందండి, మందు సేవ్ అవుతుంది రైతుకి. ఇంకొకటి అంటే ఇది పైనుంచి స్ప్రే చేయడం వల్ల వర్షం వల్ల తుప్పరు పడటం వల్ల మొత్తం అంతా మొదల నుంచి చివరి దాకా కూడా ఒకటే రకంగా మందు పడిద్ది డ్రోన్ ద్వారా. అదే తైవాన్ పంపుతో కూలీల వల్ల అయితే పాయలో కూలీ నడవడం వల్ల దాన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది. ఒక అడుగు వెనక ముందు వేసినా కానీ మందు సరిగ్గా పడదు. దానివల్ల రైతుకు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల బెనిఫిట్ ఉంది. డ్రోన్ స్ప్రే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు ఇందూరు రైతన్నలు. అయితే డ్రోన్ ధర ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి రైతులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని చెబుతున్నారు. ఈయన డ్రోన్ తీసుకొచ్చి మాకు చాలా సేవ్ చేశాడు. మేము ఎనీ టైం మేము అనుకున్న టైంలో స్ప్రే చేయగలుగుతున్నాం. మందు సేవ్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే కూలీ వాళ్ళతో ఇబ్బంది లేకుండా అవుతుంది. బెనిఫిట్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవచ్చు, కానీ కాకపోతే మందులు సేవ్ అవుతున్నాయి. దాంట్లో కూలీ కూడా తగ్గుతుంది. మాకు మందు తక్కువ కొట్టుకుంటున్నాం కదా. ఎకరాకి వచ్చేసి 100 ml కొట్టేది 60% మీద సరిపోతుంది. 60 ml కొట్టుకుంటున్నాం. బాగుంది. మాకు ఇది సబ్సిడీ మీద ఇస్తే రైతులు అందరూ కూడా తీసుకుంటారు. ఇది బాగా పనిచేస్తుందండి. ఇది రైతులు అందరూ కూడా దీంతో కొడతామంటున్నారు. ఇప్పుడు యంత్రలక్ష్మి పథకంలో ఇప్పటికే అనేక రకాల యంత్రాలను సబ్సిడీపై అందించిన ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు ఇలాంటి ఆధునిక డ్రోన్ స్ప్రేయర్లు అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఆ దిశలో సర్కారు నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.